హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వంట అయితే ఇంక చెప్పని అవసరం లేదు, మళ్ళీ చేపలే చేశాను. ఎప్పుడు చేపల కూర చేపల అన్నమేనా మీరు అని అనుకుండేరు, చేపలే నా బతుకైపోయింది. ఈ చేపల కూర చేసి చేసి ఈ జన్మలో ఇంటివి నాకు చేపల కూర అయితే చేసుకోకూడదు, తినకూడదు అని అనిపించింది. ఈ రోజుల్లో అమ్మ దగ్గర కూర్చొని అన్నం తినేవాళ్ళు ఎంతమంది ఉండారో నాకైతే తెలియదు, కానీ 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ కోవేటి తాత అయితే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని తింటాడు. రోజుకొక్క పూటైనా వాళ్ళ అమ్మ ఇంటికి అడిగిపోయి ఖచ్చితంగా వాళ్ళ అమ్మతో కూర్చొని అన్నం తింటాడు. కోవేటి తాత గురించి చెప్పాలంటే నేనైతే కోవేటి తాతకు ఒక్క పూటే చేస్తాను అన్నం అయితే సపరేట్గా. ఎందుకంటే కోవేటి తాతకు నచ్చిన వంటలు అయితే వాళ్ళ భార్యకి అయితే అస్సలు నచ్చవు, వాళ్ళ భార్యకి నచ్చిన వంటలు అయితే కోవేటి తాతకు నచ్చవు. సపరేట్గా అయితే చేపించుకుంటారు అన్నాలు అయితే. నేనుండే ఇంట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ కోవేట్లో చాలా మంది కూడా ఇదే విధంగా ఉంటారు. ఎవరికి నచ్చిన వంటలు వాళ్ళు చేపించుకుంటారు. 10 మంది ఉంటే 10 మందికి నచ్చిన వంటలు అయితే ఖచ్చితంగా చేయాలి వంట మనిషి. ఇక్కడైతే 2-3 వంటలు చేసి ఆ టేబుల్ మీద పెడితే వాళ్ళే తింటా ఉంటారులే అనుకుండేదంతా ఒత్తమాట. అస్సలు కుదరదు. ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఆ 10 మందికి నచ్చినట్లు 10 వంటలు చేయాలి. ఆ విధంగా అయితే ఉంటుంది కువైట్లో. ఒకరోజు గిన్నెలు ఎన్ని పడతాయంటే ఇంకా చెప్పలేము, అన్ని గిన్నెలు పడతాయి తోమేదానికి. ఒకరైతే కామెంట్ చేసినారు, మేము కూడా కువైట్కి రావాలి అనుకుంటున్నామని. రావచ్చు, కాకంటే వచ్చే వాళ్ళకైతే ఎవరికైనా కూడా ఓపిక అయితే చాలా అవసరం. ఇక్కడ వీళ్ళు ఎంత తిట్టినా కూడా ఓపికతో భరించే శక్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావచ్చు. తిట్టకన్నా ఉండటం మాత్రం ఉత్తమాట. ఏ ఇంట్లో అయినా ఖచ్చితంగా తిట్టాల్సిందే. అలా రోజుకు ఒక్కసారైనా ఇంట్లో ఉండే పని చేసే వాళ్ళని తిట్టకన్నా ఉంటే వాళ్ళకైతే కడుపు నిండా అన్నం దిగదు. వీళ్ళైతే ఏదైనా పొరపాటు చేసినప్పుడు తిడతా ఉంటారు, పొరపాటు చేయకపోయినా కొంతమంది తిడతా ఉంటారు. మా కోవేటాన్ని తిడితే మాత్రం అన్నిటికీ సైలెంట్గా ఉంటాను, కానీ ఆమె పోయినాక మాత్రం గొనుక్కుంటా ఉంటాను. మా కోవేట ఆమె తిడతా ఉంటుంది, రోజుకు 2-3 సార్లు అయినా తిడతా ఉంటుంది. తిట్టకంటే బాగోవద్దని చెప్పి తిడతా ఉంటుంది. కోవేటికి కొత్తగా వచ్చిన పరిస్థితి ఎట్టుంటుందంటే వీళ్ళు ఎవరైనా కానీ తిడతా ఉంటే చాలా బాధపడతా ఉంటారు. అస్సలు బాధపడకండి. వీళ్ళ తిట్లకి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అట్ట పోతానే నవ్వుకుంటా ఉంటారు. నేను చేసేది ఆ పని. కోవేట్ వంటల గురించి తెలుసుకోవాలన్నా, కోవేట్లో మనుషులు ఎలా ఉంటారని తెలుసుకోవాలన్నా మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయండి అంటారు. లైక్ చేస్తే ఏమొచ్చదని కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. మీరు లైక్ చేసే కొద్దీ వీడియో అయితే మరికొంతమందికి అయితే యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోస్కి అయితే లైక్స్ కామెంట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. Don't forget to subscribe. Thank you for watching.